దేవుణ్ణి నువ్వు అనుభవించే నీ స్థితి లోపలనే ఉన్నాడు దేవుడు. దేవుడు నీ భావం లోపల, నీ ఆలోచన లోపల వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకునే నీ ప్రజ్ఞ లోపలనే ఉన్నాడు దేవుడు. నా లోపల ఒక ప్రశ్న వేసుకొని నేను ధ్యానంలో కూర్చున్నాను. నాకు ఒక ఇన్నర్ వాయిస్ వినిపిస్తూ ఉంది ధ్యానంలో. దొరికేవాడే వెతుకుతే ఆ వెతికేవాడికి దొరుకుతాడా? ఇది వాయిస్ వినబడతా ఉంది. నా జీవితంలో ఈ అనుభవం కావాలి అని చెప్పేసి మనం సంకల్పించుకుంటాము. ఆ అనుభవం కావాలి అని కోరుకున్న ఆ అనుభవంలో కూడా ఎనర్జీ ఉంది. గడిచిన పురాతనమైన నాగరికతల్లో లుమేనియా నాగరికత అనేది ఒకటి ఉండేది. జస్ట్ వాళ్ళు ధ్వనిని సాధనంగా వాడుకొని బరువులు ఎత్తడానికి ధ్వనిని ఉపయోగించారు. ఈ శక్తి ప్రభావానికి బయట ఉన్న ఆ శక్తి కూడా లోబడుతుంది. శక్తే శక్తిని ప్రేమిస్తుంది, శక్తే శక్తిని ద్వేషిస్తుంది. శక్తి శక్తిని ఆకర్షిస్తుంది, శక్తి శక్తికి స్పందిస్తుంది, శక్తే శక్తికి లోబడుతుంది. దేవుడి గురించి మాట్లాడుకుందాం. దేవుడు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు? దేవుడు మన అవగాహనలోకి ఎప్పుడు వచ్చాడు? ఈ భూమి మీద మనిషి అవతరించిన తొలినాళ్లలో మనిషి ఆదిమానవుడిగా ఉన్నప్పుడు జంతువులాగే బ్రతికాడు. శరీరం మీద బట్టలు కూడా లేవు. సో జంతువులు ఎలా ప్రవర్తించి ఒక జంతువును ఇంకొక జంతువుని ఆహారంగా చేసుకొని చంపి ఎలాగైతే తిని బ్రతికిందో అలాగే మనిషి కూడా జంతువులను తింటూ బ్రతికాడు. సో అప్పుడు మనిషి అవగాహనలో దేవుడు లేడు. కాలక్రమేణా పరిణామ క్రమంలో మనిషి ఒంటి మీదకి బట్టలు వచ్చాయి, మనిషి నోట్లోకి భాష వచ్చింది, మనిషి మెదడులోకి లాజిక్ సెన్స్ వచ్చింది, తర్కం వచ్చింది. సో అప్పటికి మనిషికి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు మనిషి తొలి దేవుడిగా సూర్యుని భావించేవాడు. సూర్యుడు ఉదయించగానే వెలుగుంటుంది, సూర్యుడు అస్తమించగానే చీకటి అవుతుంది. అంటే మన జీవితానికి వెలుగు రాగానే, మన జీవితంలోకి వెలుగు రాగానే భౌతికంగా ఉన్న అన్ని వస్తువులు క్లియర్గా కనబడుతున్నాయి. ఆ వెలుగు పోగానే చీకటి అవుతుంది. కాబట్టి చీకటి అంటే మనిషికి భయం, వెలుగు అంటే మనిషికి ఒక నమ్మకం, ఒక ధైర్యం. ఆ విధంగా వెలుగుని ఇష్టపడే మనిషి సూర్యుని దేవుడిగా భావించి ఆరాధించేవాడు. మనిషి తొలినాళ్లలో సూర్యుని దేవుడిగా చేసుకొని ఆరాధించేవాడు. సో అట్లా సూర్యుని దేవుడిగా అనుకునేవాడు. పంచభూతాలని కూడా దేవుడిగా భావించేవాళ్ళు. సో దేవుడు మనిషి అవగాహనలోకి తొలిసారి సూర్యుడి రూపంలో వచ్చాడు. సో కాలక్రమేణా ఇంకా పరిస్థితులు మారుతున్న కొద్దీ పరిణామ క్రమంలో మార్పులు జరుగుతున్న కొద్దీ దేవుడిని ఒక శరీరానికి ఆపాదించాడు మనిషి సమూహంలో బతకడం స్టార్ట్ చేశాడు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా ఒక దగ్గర చేరి వాళ్ళు ఒక సమూహంగా జీవితాన్ని కొనసాగించడం స్టార్ట్ చేసిన క్రమంలో ఆ సమూహంలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఆ సమూహం చేయని పనులు ఏవైతే ఆ ఒక్క వ్యక్తి చేస్తాడో ఆ ఒక్క వ్యక్తి మిగతా వాళ్లకు సాధ్యం కాని విషయాలను ఇతను చేసి చూపిస్తాడో అతన్ని దేవుడిగా, అతనికి ఏదో అతీతమైన శక్తులు ఉన్నాయి కాబట్టి అతను దేవుడు అనే నమ్మకంతో అప్పుడు దేవుణ్ణి ఒక శరీరానికి ఆపాదించడం మొదలుపెట్టారు. అంటే మిగతా మనుషులు చేయలేని పనులని ఆ మనిషి సాధ్యం చేసి చూపించినప్పుడు మిగతా మనుషులకు అవి అసాధ్యం అనిపించి అసలే కష్టతరంగా ఉన్న పనులు, కష్టతరంగా ఉన్న విషయాలను అతను సాధించి ఆ సమూహానికి చూపించినప్పుడు మిగతా వాళ్ళంతా అతన్ని దేవుడు అనడం స్టార్ట్ చేశారు. అక్కడ మొదలైంది దేవుణ్ణి ఒక శరీరానికి ఆపాదించడం.
ఒక శరీరంలో కుదించబడి ఉన్న శక్తి కాదు దేవుడు అంటే. దేవుడు అంటే అనంతంగా వ్యాపించున్నాడు. అనంతంగంటే మాట్లాడే నా లోపల, వింటున్న మీ లోపల, రికార్డ్ చేస్తున్న కెమెరా లోపల, నా వాయిస్ను రిసీవ్ చేసుకుంటున్న ఈ మైక్ లోపల కూడా ఆ శక్తే ఉంది. దేవుడు అంటే శక్తి. మరి దేవుడి ఇల్లు ఎక్కడుంది? దేవుడి స్థావరం ఎక్కడ? దేవుడి ఉనికి ఎక్కడ? దేవుడి స్థావరము, దేవుడి ఇల్లు, దేవుడి ఉనికి, ఈ యావత్ మహావిశ్వం, ఈ అనంత విశ్వం మొత్తము అణువులో అతని ఉనికి, అతని స్థావరం, అతని ఇల్లు ఉంది. క్రిస్టియన్లు జీససే దేవుడని, ముస్లింలు అల్లానే దేవుడని, హిందువులు మా దేవుడే కరెక్ట్ అని, అంటే ఎవరి దేవుడు వాళ్ళకు కరెక్ట్ అని చెప్పి ఎవరికి వాళ్ళు దేవుణ్ణి ఒక శరీరంలో బంధించారు. చాలా ప్రజ్ఞావంతులు, చాలా పరిపూర్ణమైన సోల్స్ ఈ భూమి మీద అవతరించి దేవుడి ఉనికి గురించి చెప్పెళ్ళారు. అయినప్పటికీ ఈ దేవుడి నిజ స్వరూపాన్ని కనుక్కోలేకపోతున్నారు, గుర్తించలేకపోతున్నారు ఏందని చెప్పేసి నేను కొంచెం బాగా ఆలోచించే క్రమంలో ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఉంటాడు. ఆ క్రిస్టియన్కి అతని దేవుడి దర్శనం కలిగిన, దేవుడు కలలో వచ్చినా అతనికి జీసస్ మాత్రమే వస్తాడు, వేరే దేవుడు రాడు. అలాగే ఒక ముస్లింకి అతను దేవుణ్ణి కలలో చూసినా, లేదంటే అతను ఊహల్లో చూసినా, లేదంటే ఆయన ఒక భ్రాంతిలో ఒక ఊహించుకొని దేవుడి గురించి ఆలోచించిన అతనికి అల్లానే కనబడతాడు. మన రాముడో లేకపోతే మన కృష్ణుడో మన శివుడో కనబడు. అలాగే ఒక హిందువుకి కలలో చూసిన, ఊహలో చూసిన, అతని ఆలోచనలో మెదిలినా కూడా అతని ఏ దేవి దేవతలనైతే ఆరాధిస్తున్నాడో అతని ఇష్టదైవమే అతని మనోనేత్రంలో కనబడుతుంది, వేరే కనబడదు. ఏ మతాల వాళ్ళకు వాళ్ళ దేవుళ్ళే కళల్లో వస్తారు, వాళ్ళ దేవుళ్ళే దర్శనాలు అవుతాయి, వాళ్ళ దేవుళ్ళ దర్శనాలే అవుతాయి. మరి ముస్లిమ్స్ అంటారు మా దేవుడే సృష్టికర్త, మా దేవునికి మించిన దేవుడు లేడు, మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుడే సత్యమైన దేవుడు, మా దేవుడే కరెక్టు అని చెప్పేసి అంటారు. సేమ్ ఇదే వాదన, ఇదే మాట ప్రతి ఒక్క మతం వాళ్ళు అంటారు. ఇప్పుడు ముస్లిం వాళ్ళు మా దేవుడే కరెక్ట్ అన్నా, క్రిస్టియన్స్ మా దేవుడే కరెక్ట్ అన్నా, హిందువులు మా దేవుడే పర్ఫెక్ట్ అన్నా, ఒకవేళ ముస్లిం మా దేవుడే కరెక్టు అన్నప్పుడు మరి వాళ్ళ దేవుడు కరెక్ట్ అయితే మిగతా మతాల వాళ్ళకి కూడా దర్శనం లోపలనో లేకపోతే కళల రూపంలోనో లేకపోతే ఊహల రూపంలోనే ఆ అల్లా ఎందుకు రాడు? వీళ్ళు నమ్మిన దేవుడే ఎందుకు వస్తున్నాడు? సేమ్ క్రిస్టియన్లకు కూడా వేరే వాళ్ళు మా దేవుడే గొప్ప అని చెప్పినప్పుడు, మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అన్నప్పుడు క్రిస్టియన్స్ కూడా మరి వాళ్ళ దేవుడే ఎందుకు వాళ్ళ కళల్లో వస్తాడు, వాళ్ళ దేవుడు ఎందుకు వాళ్ళ దర్శనాల్లో కనబడతాడు, వీళ్ళు చెప్పిన దేవుడు ఎందుకు రాడు అంటే ఎవరి నమ్మక వ్యవస్థ ప్రకారము వాళ్లకు ఆ నమ్మక వ్యవస్థలో ఏ రూపాన్ని చిత్రీకరించుకున్నారో, ఏ రూపం మీద వాళ్ళ నమ్మకాన్ని నిలుపుకున్నారో, ఏ రూపాన్ని ఆరాధిస్తున్నారో ఆ రూపం మాత్రమే వస్తుంది, ఇంకో రూపం రాదు. ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే ఎవరు నమ్మకం ప్రకారం ఏ మతంలో ఉన్న దేవుడు వాళ్ళకి మాత్రమే కనబడతాడు, ఇంకో మతం వాళ్ళకి కనబడ్డు. ఒకవేళ ఇంకో మతం వాళ్ళకి కనబడ్డా కూడా వేరే మతం వాళ్ళు వాళ్ళ మతం గురించి పక్క వాళ్ళకి బాగా చెప్పడం వల్ల, ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వీళ్ళు చెప్పిన విషయాన్ని వాళ్ళు లోపలికి ఎక్కించుకొని వాళ్ళు దాన్ని ఒక భావరూపంలో నిలుపుకొని ఆ మనోనేత్రం లోపల ఒక చిత్రంగా ముద్ర జరిగినప్పుడు అది పడుకున్నప్పుడు కళల రూపంలోనో
లేకపోతే ఏదన్నా ధ్యానం చేస్తూ ఉంటానో, లేకపోతే ఆలోచిస్తూ ఉంటానో, ఒక చిత్రం రూపంలోనో, ఒక దర్శనం రూపంలోనో కనబడుతుంది. ఇన్ఫ్లుయెన్స్ అయితే. ఇన్ఫ్లుయెన్స్ కాకపోతే కనబడే అవకాశమే లేదు. దీన్ని బట్టి ఎవరి దేవుడు వాళ్ళకే కనబడినప్పుడు మరి ఎవరి దేవుడు యావత్ సృష్టి అంతటికి ఏకైక దేవుడు అయి ఉన్నాడు? అందరు మా దేవుడు, ఈ యావత్ సృష్టి మొత్తానికి మా దేవుడు తప్ప వేరే దేవుడు లేడంటారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దేవుణ్ణి ఆరాధించే పద్ధతులు ఎన్ని రకాలైన ఉండొచ్చు. దేవుడికి నువ్వు నీ ఆలోచన విధానం ప్రకారంగా ఎన్ని రూపాలైనా సృష్టించుకోవచ్చు. కానీ నీకు దేవుని మూలం ఎక్కడుంది అంటే నీ భావన లోపల దేవుణ్ణి నువ్వు అనుభవించే నీ స్థితి లోపలనే ఉన్నాడు దేవుడు. దేవుడు నీ భావం లోపల, నీ ఆలోచన లోపల వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకునే నీ ప్రజ్ఞ లోపలనే ఉన్నాడు దేవుడు. ఇంకెక్కడ లేడు, దేవుడు నీ లోపలనే ఉన్నాడు. మళ్ళీ నాకు ఒక ఆలోచన వచ్చింది. సరే, నాకు అనిపిస్తూ ఉంది దేవుడు మన భావాల రూపం లోపల, మన ఆలోచన రూపం లోపల, మన చైతన్యం ఏదైతే ఉందో ఈ అనంత వ్యాప్తంగా వ్యాపించిన చైతన్యం లోపలనే దేవుడు ఉన్నాడు. చైతన్యమే దేవుడు. చైతన్యాన్ని శక్తి అనుకోవచ్చు, ఆత్మ అనుకోవచ్చు, దేవుడు అనుకోవచ్చు. అది అనంత వ్యాప్తంగా వ్యాపించి ఉన్నది. ఇది నిజమే. కానీ మరి ఇది ఎందుకు అర్థమైతే లేదు అనే విషయం గురించి నాకు మళ్ళీ ఇంకొక ప్రశ్న మొదలైంది. సరే, ఎవరి లోపల వాళ్లకు దేవుడు తన మూల స్థితిని, తన ఇన్నర్ వాయిస్ని వినిపిస్తూ ఉన్నాడు, మార్గదర్శకత్వం లోపల నుంచి చేస్తూ ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి, ఇది చెడు, లేకపోతే ఈ మార్గంలో నువ్వు వెళ్ళు, ఇట్లా పోతే సక్సెస్ అవుతావు, ఇట్లా పోతే ఫెయిల్ అవుతావు అని ఇన్నర్ నుంచి నీకు ఎప్పటికప్పుడు నీకు ఒక గైడెన్స్ వస్తూ ఉంటుంది. ఆ గైడెన్సే దేవుడు అనే విషయం ఎందుకు మరి మిగతా వాళ్ళందరికీ అర్థమైతలేదు? మరి ఇది అందరికీ ఎవరికి వాళ్ళ లోపల సహజంగా జరిగే ప్రక్రియ కదా, మరి ఇది ఎందుకు అర్థమైతలేదు అని ఒక ప్రశ్న వచ్చింది నాకు. ఇది వచ్చినప్పుడు ఎట్లా దీన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి నేను ఒకరోజు ధ్యానంలో కూర్చున్నా. నేను కోసం మంచి స్థితిలో ఉన్నప్పుడు నాకు ఒక ఇన్నర్ వాయిస్ వినిపిస్తూ ఉంది ధ్యానంలో. నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇదే. ఆ సమాధానం ఏంటంటే, దొరికేవాడే వెతికితే ఆ వెతికేవాడికి దొరుకుతాడా? ఇది వాయిస్ వినబడతా ఉంది. నేను అలాగే ధ్యానంలో ఉండి వింటున్నాను, కొంచెం ఫోకస్గా వింటున్నాను. ఆ వాయిస్ మీద మళ్ళీ ఫోకస్ చేశాను. మళ్ళీ ఒకసారి నాకు అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ వినాలనుకున్నాను. మళ్ళీ వినిపిస్తూ ఉంది. దొరికేవాడే వెతికితే ఆ వెతికేవాడికి దొరుకుతాడా? ఇప్పుడు నేను ఆ మాటను స్పష్టంగా రిసీవ్ చేసుకొని దాన్ని డీకోడ్ చేయడం ప్రారంభించాను ధ్యానం లోపల. దొరికేవాడే వెతికితే ఆ వెతికేవాడికి దొరుకుతాడా? ఎవడైతే దొరికేవాడు ఉన్నాడో వాడే వెతుకుతున్నాడు. దొరికేవాడే వెతికినప్పుడు ఆ వెతికేవాడికి ఎట్లా దొరుకుతాడు? దొరికే అవకాశమే లేదు. సో ప్రపంచమంతా దేవుణ్ణి ఈ పద్ధతిలో వెతుకుతున్నారు. భౌతికంగా, ప్రాపంచికంగా ఒక శరీరం లోపల దేవుణ్ణి వెతుకుతున్నారు. ఎట్లా దొరుకుతాడు దేవుడు? దొరికే అవకాశమే లేదు. ఒకవేళ దేవుడు కనిపించిండు అన్నా, దేవుడు దర్శనం కలిగినాయన్నా, వాళ్ళ ఊహల్లో నుంచి, వాళ్ళ నమ్మకాలలో నుంచి, వాళ్ళ భావాలలో నుంచి సృష్టించుకున్న రూపం తప్ప అది నిజమైన దేవుడి అస్తిత్వం కాకపోవచ్చేమో. ఇది నా అవగాహన ప్రకారమే. నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి మాట్లాడట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో మాట్లాడట్లేదు. కానీ దేవుడి గురించి నా లోపల ఒక అంతరంగం లోపల
ఒక రకమైన అన్వేషణ జరిగే క్రమంలో నాకు స్ఫూరించిన ఒక అనుభవాన్ని మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను. నాకు వచ్చిన అనుభవం ఇది. వెతికేవాడే దొరికితే ఆ వెతికేవాడికి దొరుకుతాడా? ఉదాహరణకి ఒక వన్ రూపీ కాయిన్ అనుకుంది. 1 రూపీ కాయిన్ ఏమని అంటే, నేను ధ్యానంలో ఇది డీకోడ్ చేసినప్పుడు నేను దీన్ని నాకు వచ్చిన ఆ వాయిస్ని నేను ఇలా డీకోడ్ చేసుకున్నాను. అది ఆ డీకోడ్ చేసుకున్నప్పుడు అది నాకు కరెక్ట్ అనిపించింది. ఆ కరెక్ట్ అనిపించినప్పుడు నా మనసు నాకు ఆ స్టేజ్లో చాలా తేలిక భావం ఏర్పడింది. 1 రూపీ కాయిన్ అనుకుంది, ఒక 1 రూపీ కాయిన్ ఉంటుందంట. ఆ 1 రూపీ కాయిన్ ఈ షేప్లో ఉంటుందంట, ఈ రంగులో ఉంటుందంట, అటువైపు బొమ్మ ఇటువైపు బొరుసు ఉంటుందంట. నేను 1 రూపీ కాయిన్ని ఎలాగైనా వెతకాలి అని చెప్పేసి ఆ 1 రూపీ కాయిన్ని నేను ఎలాగైనా దొరకబట్టాలి, 1 రూపీ కాయిన్ దర్శనం నాకు ఎలాగైనా కావాలని చెప్పి ఆ 1 రూపీ కాయినే వెతుకుతుంది. 1 రూపీ కాయిన్ తన కోసం తానే వెతుకుతుంది. సో ఇక్కడ దొరికేవాడే వెతుకుతే ఆ వెతికేవాడికి దొరుకుతాడా? ఇప్పుడు 1 రూపీ కాయిన్ కోసం వెతికినంతసేపు దొరికే అవకాశమే లేదు. ఎప్పుడైతే 1 రూపీ కాయిన్ లోపలికి చూసుకొని అంతరంగం లోపల గనుక 1 రూపీ కాయిన్ ఎలా ఉంది అనేది కనుక అంతరంగం లోపలికి దర్శించుకుంటే అప్పుడు దానికి స్ఫూరించే భావం, దానికి కలిగే ఆలోచన, దానికి కనబడే మనోచిత్రం తనదే. అట్లానే ఈ దేహం లోపల దేవుడి మూలాన్ని, దేవుడి అస్తిత్వాన్ని, దేవుని సంకల్పాన్ని నిలుపుకొని దేవుడి చైతన్యాన్ని, దేవుడి శక్తిని, దేవుడి ఆత్మను నింపుకొని జన్మించిన ఈ మనిషే దేవుడి కోసం వెతుకుతాడు. తన లోపల పెట్టుకొని బయట వెతుకుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడే దేవుణ్ణి వెతుకుతున్నాడు. కొంతమందికి ఇది జీర్ణించుకోలేకపోవచ్చు ఈ విషయాన్ని. ఒక మనిషిని ఎట్లా నువ్వు దేవుడు అంటావు, మనిషి ఎట్లా దేవుడు అవుతాడు? దేవుడు అనేవాడు మనిషి కంటే గొప్పవాడు, మనిషి కంటే శక్తివంతుడు. అట్లాంటిది ఒక అల్పమైన మనిషితోని నువ్వు దేవుడిని ఎట్లా పోలుస్తావు అంటారు. కానీ గొప్ప తక్కువ అనేవి మన భావాలకు సంబంధించిన విషయాలు. అంతేకాని శక్తి పరంగా అందరి లోపల ఆ మహా చైతన్యమే ఉంది, అందరి లోపల ఆ పరమాత్ముడే ఉన్నాడు, అందరి లోపల ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. ఇంకా వేరే ఏం లేదు. మన లోపల ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి, పరమాత్మను, ఆత్మను, చైతన్యాన్ని, ఎనర్జీని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే మనకు ఆ విధంగా కనబడుతున్నాడు, అన్ని రూపాలుగా కనబడుతున్నాడు. స్వయంగా ప్రతి దాంట్లో తానే జన్మ తీసుకొని, స్వయంగా ప్రతిదాన్ని తానే అనుభవిస్తూ, స్వయంగా ప్రతిదాన్ని తానే సృష్టించు, మళ్ళీ సృష్టించిన దాంట్లో తానే ఉండి, అక్కడి నుంచి అనుభవం తానే పొంది సృష్టిని కొనసాగించుకుంటున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడడానికి గల కారణమైనది కూడా భగవంతుడే. నా కళ్ళకు కనిపించే ప్రతిదీ, నా చెవులకు వినిపించే ప్రతిదీ, మాట్లాడే ప్రతిదీ కూడా భగవంతుడే. ఈ నోరు చెడు మాట్లాడుతుంది కదా, ఈ నోరు పాపం మాట్లాడుతుంది కదా, మరి ఇది ఎట్లా భగవంతుడైతాడు అని చెప్పేసి అనిపించవచ్చు. కానీ ఉన్నది ఒకటే ఎనర్జీ, ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తిని నువ్వు నెగిటివ్గా వాడుతున్నావా, పాజిటివ్గా వాడుతున్నావా అనే దాన్ని బట్టి దాని స్థితి ఆధారపడి ఉంటుంది.
మనుషులంతా కలిసి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో అనుభవించడం కోసం కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని కట్టుబాట్లు పెట్టుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఈ క్రమంలో మన ఆచారాలకి, మన పద్ధతులకి, మన సాంప్రదాయానికి విరుద్ధంగా ఏదన్నా మాట్లాడినా, విరుద్ధంగా ఏదన్నా చేసినా అది తప్పుగా, అదొక పాపంగా గుర్తించబడుతుంది. అంతేకాని దేవుడి మహా చైతన్యానికి వచ్చేసరికి అది కూడా ఒక ఎనర్జీ కిందికి వస్తుంది. దాన్ని అనుభవించేది కూడా దేవుడే. దేవుణ్ణి దేవుడే అనుభవిస్తున్నాడు. దేవుణ్ణి దేవుడే చూస్తున్నాడు. దేవుణ్ణి దేవుడే ప్రేమిస్తున్నాడు. దేవుడు అని దేవుడే మాట్లాడుతున్నాడు. సో ఇదంతా నాకు ధ్యానంలో కలిగిన అనుభవం అంతవరకే. ఇది మీకు నిజమైతే నిజం, తప్పైతే తప్పు. ఒకవేళ మీకు ఇది తప్పైనా కూడా నా మాటలేం పెద్దగా పట్టించుకోకండి. నాకు అనిపించింది మీకు అనిపించాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది. ఎవరి పర్సెప్షన్ వాళ్ళకి ఉంటుంది దేవుడి పట్ల, ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి. సో ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయమే తప్ప ఇదే సత్యం అని చెప్పైతే నేను అనట్లేదు. నాకు అనిపించిన దాని ప్రకారంగా ఇది నాకు సత్యం. మీకు అది సత్యం కావాలనేది ఏం లేదు. ఉదాహరణకి ఇది ఉంది, ఇప్పుడు ఈ షేప్తోని ఈ ఆకారంలో ఈ ముద్ర ఉంది. ఇది ఏంటి అని చెప్పేసి నేను ఒక 10 మందిని అడిగిన, 10 మందిని అడుగుతా. ఒకరు ఏమన్నారంటే ఇది సూపర్ అన్నారు, ఇంకొకరు ఏమన్నారంటే ఇది ఒక యోగ ముద్ర అన్నారు, ఇంకొకరు ఏమన్నారు అంటే ఇంకేదో చెప్పారు. అట్లా 10 మంది 10 రకాలుగా చెప్పారు. ఇక్కడ ఉన్నది ఒకే ఆకారం, కానీ ఈ ఒకే ఆకారం గురించి, ఒకే ఆకారాన్ని చూసిన 10 మంది వ్యక్తులు 10 రకాలుగా చెప్పారు. అంటే ఇక్కడ ఉన్న ఒకే ఆకారము, ఒకే పదార్థంతో కూడిన ఒక ఆకారము 10 మందికి 10 రకాలుగా అనిపించింది. ఏ ఒక్కరికి అనిపించింది ఇంకొకరికి అనిపించింది దానితో సంబంధం లేకుండా అనిపించింది. అంటే అక్కడ ఒక విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సెప్షన్లో చూస్తారు. అట్లాగే దేవుణ్ణి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సెప్షన్లో చూస్తారు. దేవుడి గురించి కొట్టుకోవడం, దేవుడి గురించి తగులాడుకోవడం, దేవుడి గురించి చంపుకోవడం, దేవుడి గురించి యుద్ధాలు చేసుకోవడం, దేవుడి గురించి హింసను సృష్టించడం, ఇది సరైన పద్ధతి కాదు. మనం ఈ భూమి మీద ఎంతో ప్రతి సృష్టి చేశాము, ఎన్నో ఆవిష్కరణలను ఇక్కడ రూపొందించాము. మనం ఎంతో సృజనాత్మకతను ఈ భూమి మీద మనం నెలకొల్పాము, ఎంతో సైన్స్ని డెవలప్ చేశాము. ఇదంతా ఎట్లా జరిగిందంటారు? ఇదంతా ఒక శక్తి వల్లనే జరిగింది. ఎప్పుడైనా శక్తిని ఆకర్షిస్తుంది, శక్తికి స్పందిస్తుంది, శక్తికి లోబడుతుంది. సో మన ఆలోచన అనేది ఒక శక్తే కాబట్టి ఆ ఆలోచన ఏమి భావిస్తుంది, ఏ అనుభవం కావాలని వాంఛిస్తుందో, ఆ వాంఛించబడింది కావాలనుకునేది కూడా ఒక శక్తే కాబట్టి ఈ శక్తి ఆ శక్తిని ఆకర్షిస్తుంది. ఈ శక్తి ప్రభావానికి బయట ఉన్న ఆ శక్తి కూడా లోబడుతుంది. శక్తిని ప్రేమిస్తుంది, శక్తిని ద్వేషిస్తుంది. గడిచిన పురాతనమైన నాగరికతల్లో లుమేనియా నాగరికత అనేది ఒకటి ఉండేది. ఆ నాగరికతలో ఇప్పుడు మనం సైన్స్ టెక్నాలజీని ఎంతైతే అభివృద్ధి చేసామో అంతకంటే చాలా ఎక్కువ రేట్లు వాళ్ళు సైన్స్ని డెవలప్ చేశారు.
జస్ట్ వాళ్ళు ధ్వనిని సాధనంగా వాడుకొని బరువులు ఎత్తడానికి ధ్వనిని ఉపయోగించారు. ఈ ధ్వనితోని వాహనాల్ని నడిపారు, ధ్వనితోని కరెంటును ఉత్పత్తి చేశారు, ధ్వనితో చాలా రకాల ఆవిష్కరణలు సృష్టించారు వాళ్ళు. సో గడిచిన నాగరికత అయినా ఇప్పుడు మనం కొనసాగిస్తున్న నాగరికత అయినా ఏ నాగరికతలోనైనా మనిషి ఎన్ని ఆవిష్కరణలను సృష్టించినా కూడా అదంతా ఎట్లా జరుగుతుంది? ఒక ఎనర్జీ నుంచే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి వస్తువు లోపల, ప్రతి పదార్థం లోపల, ప్రతి ఖాళీగా కనిపించే ప్రతి స్పేస్ లోపల కూడా ఎనర్జీ ఉంది. ఈ విశ్వం మొత్తం, ఈ అనంత విశ్వం మొత్తం శూన్యంతో సహా అంతా ఎనర్జీతో నిండి ఉంది. ఎప్పుడైనా ఒక ఎనర్జీని ఆకర్షిస్తుంది, ఎనర్జీకి లోబడుతుంది, ఎనర్జీకి స్పందిస్తుంది, ఎనర్జీని సృష్టిస్తుంది. నా జీవితంలో ఈ అనుభవం కావాలి అని చెప్పేసి మనం సంకల్పించుకుంటాము. ఆ అనుభవం కావాలి అని కోరుకున్న ఆ అనుభవంలో కూడా ఎనర్జీ ఉంది. సో అనుభవాన్ని కోరుకునేది ఎనర్జీ, అనుభవంగా మారేది ఎనర్జీ. అందుకే ఎనర్జీ స్పందిస్తుంది, శక్తి లోబడుతుంది, శక్తిని ఆకర్షిస్తుంది. అందుకే మనకు ఈ భూమి మీద ఇంత ప్రతిసృష్టి చేయగలిగినాం మనం. సో ఆ శక్తే భగవంతుడు. సో ఆ శక్తి ప్రతి అణువులో ఉంది, ప్రతి క్షణం లోపల ఉంది ఆ చైతన్యం. సో ఇది పూర్తిగా నాకు అనిపించిన నా సొంత వ్యక్తిగతమైన భావం మాత్రమే. కానీ ఇది నిజము, ఇది మీరు నమ్మండి, దీన్ని మీరు ఫాలో కాండి, దీన్ని మీరు ఫీల్ కాండి అని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఇది మీరు నచ్చితే, మీకు నచ్చినా నాకేం ప్రాబ్లం లేదు, నచ్చకున్నా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా నా వ్యక్తిగతమైన విషయం. సో నా వ్యక్తిగతంగా నా అంతరంగంలో నాకు స్ఫురించిన అనుభవాన్ని షేర్ చేసుకోవాలనుకొని షేర్ చేసుకున్నాను, అంతే. ఓకే, థ్యాంక్ యూ.